ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎవరైనా ఈయన గుర్తుపడుతున్నారో లేదో చూడండి ఒకసారి. నీ ముఖం ఎవరైనా గుర్తుపెట్టారా? చూడండి, టీవీలో వస్తాడు ఈయన. కనపడ్డారా? చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈయన పరిస్థితి ఏంటి తెలుసా? ఏ హాస్పిటల్కి వెళ్ళావు? అక్కడ భస్మతారక వెళితే ఈయనకి మొత్తం నోట్లో ఆపరేషన్ చేసేసారు. ఇక మొత్తం మూసుకుపోయింది. ఈ కోతి మూతిలాగా అయిపోయిందండి ఆయన మూతి. కోతి మూతి ఎట్లా అయిపోద్ది? తెల్లగా మచ్చలు మచ్చలుగా మూతి అయిపోయి నీళ్లు కొంచెం తాగుతాడు అంతే. ఇక అన్నం లేదు, ఈ టిఫిన్ లేదు, ఏం లేదు. అలాంటి పరిస్థితికి వచ్చింది హాస్పిటల్. ఇక్కడికి వచ్చినారు, ప్రార్థన చేస్తాం, భోజనం ఇప్పుడు తినేస్తున్నావా? పళ్ళు కూడా పీకేశారండి పాపం ఆయన. పళ్ళు పీకేశారు, ఈ అడ్డం వచ్చేస్తున్నాయని పళ్ళు పీకేసి నాలుకకు ఎక్కడో ఆపరేషన్ చేసి నానా తిప్పలు పెడితే మొత్తం మూసిపోయి ఇక మూతి కోతి మూతిలాగా ముందుకు వచ్చేసింది. ఒకరోజు ఆహారం లేదు, ఇక ఏమి లేదు, చనిపోవటానికి మాత్రం దగ్గర ఉన్నాడు. తల్లి చూసి వాళ్ళ మదర్ ఇక్కడ తెచ్చారు. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన చేసాం, ఇదంతా కూడా సెట్ అయింది. ఇప్పుడు అన్నం తింటున్నావా? పని ఏమైనా చేస్తున్నావా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఎవరికైనా ఒకసారి చనిపోతారన్న వాళ్ళకి వెంటనే బ్రతుకుతారు. తర్వాత తప్పు చేయొద్దు, జాగ్రత్తగా బ్రతకాల. హల్లెలూయా. ఇప్పుడు అన్నం తిని పని చేసుకుంటున్నావుగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. అంతేకాదు, వీళ్ళ తమ్ముడు కూతురికి స్పీడ్ తింటే పురుగులా తగ్గిపోయింది. ఇప్పుడు మంచిగా చూపు వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ పిల్ల ఎంత ఉంటుందండి, స్వీట్ తింటే పురుగులు వచ్చేస్తాయంట. ఆడితే అన్న తర్వాత తమ్ముడి కూతురుది స్వీట్ తింటే ఏ హాస్పిటల్కి తిప్పుతున్నారు, డబ్బులు పెడుతున్నారు. స్వీట్ తింటే చాలు ఆమెకి పురుగులు పడుతున్నాయి. అలాంటిది ఇక్కడికి వచ్చారు, ఒక్కరు ఇలా వచ్చారు, అద్భుతం జరిగింది. వెళ్ళి స్వీట్లు తింటుంది, ప్రేమ లేదు. చప్పట్లు కొట్టండి. మళ్ళీ వాళ్ళ తమ్ముడు కళ్ళజోడు, ఇంతమంది ముందు కళ్ళజోడు, చిన్న పిల్లోడాడు, ఏం చదువుతాడు? 4. ఆ పిల్లోడు కళ్ళజోడు పెట్టారు, వాడు కళ్ళు కనపడతాడు. ఇక్కడ ప్రార్థన చేసాం, కళ్ళు వచ్చింది, ఇప్పుడు కళ్ళజోడు తీసి పక్కన పడేసాడు అంటున్నాడు ఆయన. అదే చెప్తున్నాడు. చప్పట్లు కొట్టండి. ఇక్కడ దేవుని కృపను బట్టి దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. అది న్యాచురల్గా మీరు చూస్తున్నారు. న్యాచురల్ ఇది. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇది నోటి క్యాన్సర్ అన్నారంటే, నోరు తెయ్యి, నాలుగు బయటికి చెయ్యి అడ్డమేట పళ్ళు పీకేసి, 4 పళ్ళు పీకేసి, నోటి క్యాన్సర్ బాబు నీకు, నోటి క్యాన్సర్ అని చెప్తే ఇంకా వాళ్ళ మాట నమ్ముతాం కదా, డాక్టర్ మాట నమ్ముతామా, పాస్టర్ల మాట నమ్ముతాం? ఎవడైనా పాస్టర్ మాట నమ్ముతాడా? ఈ కాలంలో కూడా ఏంట్రా బాబు పాస్టర్ల మాటలు నమ్ముతున్నారు, అబద్ధాలు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కనుక ఈ కాలంలో పాస్టర్ల మాట, వాళ్ళ మాట నమ్ముతుంది. ఇది న్యాచురల్ అండి. ఎవడాడు అసలు ఎవరికి దమ్ము లేదు మనల్ని ఎదిరించడానికి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మనల్ని ఎదిరించడానికి దమ్ము లేదు, ధైర్యం లేదు. యేసుక్రీస్తు నామములో జరుగుతున్న ఈ కార్యాలు యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఓకే, వెళ్ళండి. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరూ ఇక్కడ స్వస్థపడి వెళతారు. ఓపిక తెచ్చుకోనండి, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ పేరు ఆంజనేయులు, నా పేరు ఆంజనేయులు. ఈయన ఊరు వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఈయన వచ్చారు సోతాకి. ఇక తర్వాత ఏమో జరిగిందో, కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక బట్ట మనం లేడీస్ ఉతుకుతారు కదా, ఎట్లా బట్టలు ఉతికి ఇట్లా పిండితారు చూడు, అట్లా సాతాను ఇలా ఇలా పిండేస్తుంది.
ఇక ఎవరికి ఈయనకి తోడు లేరు, ఒంటరి పని చేసుకుంటాడు ఏదో. ఇక చచ్చిపోదు వల్లని ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాడో, కానీ యేసయ్య ఇక్కడికి నడిపించాడు. వచ్చేసిందా నెమ్మదే? మంచిగా ఉందయ్యా. మంచిగా ఉన్నావు కదా? అసలే ఎంత 11 మందిరాలు తిరిగినా ఎక్కడ నాకు ఇంత విడుదల కాలే. అయ్యగారికి ఇక్కడ మా దోస్తు ఇక్కడ తోలిచ్చిండు, ఆయనకి ఎట్ట తెలిసిందో. అయినా గుడకంగా నేను రాలేక 6 వారాలు వేరే చర్చికి పోయినా. ఇక మళ్ళా శోధింపబడ్డాక వచ్చిన. పిచ్చి 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 గుబుల్ గుబుల్ లేస్తా ఉన్నది. కరెక్ట్గా ఇవాళకి 4 వారాలు అయింది రాబట్టి 5 రోజులు అన్నీ మంచిగా ఉండా. అంతకు తొలిగా రోజుకు 4 సార్లు చచ్చిపోతే బాగుండు అని నన్ను నేను తిట్టుకునేటోని. నాకేం జరిగిందో, వాళ్ళు ఎవరు చేసినరో, ఎవరి పాపం నాకు అంటుకున్నదాన్ని ఊకే వాళ్ళని తిట్టేటోళ్ళని. అసలు తండ్రి ఎంత గొప్ప భార్య విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 2017 6వ నెలలు వెళ్ళిపోయినా, ఇది 6వ నెల. 7 కంప్లీట్గా. కొడుకు భార్య వెళ్ళిపోయాడు, ఒంటరి పిచ్చోడైపోయాడు. ఆమె కోసం కాదు, ఈయన శరీరం. ఇప్పుడు దేవుడు వచ్చేసారు కదా, కొంచెం మీ భార్య పర్లేదు ఇప్పుడు? ఏం లేదయ్యా. మళ్ళీ అట్లే ఉందా? పిల్లలు ఓకే, పిల్లలు ఓకేనా? సరే, దేవుడు ఆమెను కూడా మారుస్తాడు. మన నేర్చింది అన్నావు కదా? ఏడ్చింది. మా ప్రేమ వస్తుంది నీ మీద. మరి 7 సంవత్సరాల నుంచి ఒకేసారి రావంటే అక్కడి నుంచి వస్తుంది. కొంచెం నీ మీద లవ్ పెరుగుతుంది కొంచెం. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. సర్వశక్తి కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసు నామములో కలుగును గాక. హలో ప్రైజ్ లార్డ్ తల్లి. ఏమైంది? దేని కొరకు చేయాలమ్మా? గుండెల్లో నొప్పి గురించి. ప్రైజ్ లార్డ్. గుండెలో నొప్పి ఉందంట. అది మరి కనుక్కొని చేయాలా, లేదా మీరు చెప్తే అయిపోతుంది కదా? స్తోత్రములు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ సమస్తము సాధ్యమే. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ గుండెలో నొప్పి వస్తున్న బడికి విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా. స్తోత్రం. యేసు రక్తమెచ్చి ఎంతమంది అయితే శోధనలో ఉన్నారో ప్రభా, ఎంతమంది అయితే బంధకాల్లో ఉన్నారో తండ్రి, ఎంతమంది అయితే ప్రభా విడుదల లేకుండా ఉన్నారో, యేసు క్రీస్తు నామములో వారికి విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి ఇంతవరకు మీరు యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న స్వస్థత, విడుదల కార్యక్రమాలు మీరు చూడగలిగారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రతి శనివారం కూడా ఈ స్వస్థత ప్రార్థన ప్రతి శనివారం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. దేవానికే స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. హలో, వందనాలమ్మా, చెప్పండి. అది టీ నర్సాపురం, ఏలూరు జిల్లా టీ నర్సాపురం అండి. నాకు అన్న 2 రోజులంతా మట్టలు వచ్చినాయండి అయ్యగారు. అది కాళ్ళు, చేతులు నొప్పులు అండి, కీళ్ళని నొప్పులు, నడుము నొప్పి, కాళ్ళు అవి వస్తున్నాయండి. స్తోత్రమునైనా ప్రియ సోదరికి ఏదైతే బలహీనత ఉందో, ఆ నొప్పులు ఉన్నాయో యేసు నామములో ఇప్పుడు పూర్తిగా విడుదల కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్లో ఎవరైతే మరి బలహీనంగా ఉండి ఏమాత్రము కూడా మరి శక్తి లేనటువంటి వారికి ఉన్నట్లయితే ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మరి ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని చూడటానికి, మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చి ఉన్నాడు. హలో, చెప్పండి అమ్మ. మేము చెప్పాలా? ఫోన్ చేశారు మీరు, ప్రార్థన అవసరం కొరకే చేశారా? అవును సార్. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రార్థన అవసరం ఏంటో చెప్పండి.
నాకు ఛాతిలా మంట ఇస్తుంది సార్, అందుకని మరి చేసిన. అది మీరు చెప్పాలి కానీ మమ్మల్ని చెప్పమంటారే. స్తోత్రము నాయన. ఈ బిడ్డను బట్టి ఆ చాతుల మంటను బట్టి విడుదల పరచండి, అద్భుతాలు చేయండి. అది ఎప్పటికీ రాకుండా సంపూర్ణ కార్యం చేయండి. వేస్తున్నాము ఆమె. ఎప్పటి నుంచి ఉందాం అట్లా? సార్ ఒక 6 నెలలు అవుతుంది అయ్యా. ఎన్నమ్మలో కూడా మీకు బ్యాక్ పెయిన్ వస్తుందా? బ్యాక్ పెయిన్ ఏం వస్తలేదు, ఛాతిలోనే మండినట్టు అవుతుంది సాయంత్రం అయిందంటే. ఓకే, గాడ్ బ్లెస్. ఏ ఊరమ్మా మీది? మేము ఇక్కడ హైదరాబాద్ లో మైదుపట్నం ఉంటాం సార్. మీరు లైవ్ చూస్తున్నా టీవీలో. ప్రతి శనివారం కూడా యేసువాస్త్రపురం గుర్రం కూడా అంటే ఎల్బీ నగర్ దగ్గర అమ్మ స్వస్థత ప్రార్థన ఉంటుంది. వీళ్ళుంటే రెండమ్మ ఒకసారి. ఓకే సార్. దేవునికి మహిమ. ఎవరికైనా మరోసారి చెప్తున్నా, సిటీలో ఎక్కడి నుంచి అయినా 277 కానీ 279 కానీ బస్సు మన చర్చి కాడే ఆగుతుంది. మన గేట్ కాడే ఆగి ఎబ్రహీంపట్నం వెళ్ళిపోతుంది. దయచేసి గమనించండి. సిటీలో ఎక్కడి నుంచి వచ్చినా కూడా మరి 277 బస్సు వస్తుంది, అలాగే 2079 బస్సు కూడా వస్తుంది. సిటీలో మీకు ఎక్కడి నుంచి అయినా సరే ఈ బస్సులు మీకు అందుబాటులో ఉంటాయి. దయచేసి చూడండి. హలో హలో, వందనాలయ్యా. వందనాలు. చెప్పండి అయ్యా. అయ్యా నాకు పక్షవాతం వచ్చిందయ్యా, ప్రార్థన చేస్తారని చేశాను. స్తోత్రం. మీకు నిరాశను బట్టి ప్రార్థిస్తున్నాను. పక్షవాతంతో బాధపడుతున్న కుమారుని బలపరచండి, ఆ బలహీనతల నుంచి పూర్తి విడిపించండి. వేస్తున్నామలామే. మరి ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో మీ స్నేహితులకు మీ బంధువులకు తెలియపరచండి. ఎటువంటి వ్యాధి అయినా యేసు నామములో తగ్గిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆనాడు మరి యోహాను సువార్తలో గొర్రెల ద్వారం మరి బేతస్త కోనేరు అనేది ఉంది. మరి ఆ దేవదూతలు ఆయా సమయంలో ఆ స్థలాల్లో మరి నీళ్లు కదిలించినప్పుడు మరి దేవుని దూత నీళ్లు కదిలినప్పుడు అక్కడ ఎవరు బలహీనంగా ఉంటారో, వాళ్ళు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా వారు ఎవరు బలహీనై ఉంటారో, రోగులు ఉంటారో వాళ్ళు వెంటనే స్వస్థత పొందుకుంటారు. కనుక దయచేసి గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రతి శనివారం కూడా యేసువాస్త్రపురం నందు జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి హలో గారు, వందనాలయ్యా. చెప్పండి అయ్యా. నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నాను సార్. ఓకే, రైట్. మన ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాను. సికింద్రాబాద్ నుంచి రిటైర్డ్ అయ్యాను. సికింద్రాబాద్ లో చేస్తున్నాను. నాకు 10 years నుంచి ఫిక్స్ వస్తుంది సార్. కూర్చోటకు రావట్లేదా? ఎంత కూర్చోటకు రావట్లేదా? ఫిట్స్ వస్తున్నాయా? అచ్చా, చెప్పండి. ఫిక్స్ వస్తుంది. న్యూరో స్పెషలిస్ట్ కి న్యూరో స్పెషలిస్ట్ కి ఢిల్లీ హాస్పిటల్ లాగా అవన్నీ మొత్తం చూపించినా కానీ రిపోర్ట్స్ మొత్తం అన్ని నార్మల్ వస్తుంది సార్. మీరు ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నారు కదా, ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుందండి. ఎల్బీ నగర్ దగ్గర గుర్రం కూడా రండి. మరి దేవుడు కార్యం చేస్తాడు. మీరు వీలుంటే ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకోవాలి. వీలుంటే రండి. ఆ అద్భుతంగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడండి. భయం ఏమొద్దు. సరేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఫిర్దాసుని బట్టి ప్రార్థిస్తున్నాను. మరి నీ సేవకుడు ఫిట్స్ చేత బాధపడుతున్నారు, విడిపించండి, అద్భుతాలు చేయండి. యేసునామములో. దయచేసి గమనించండి. మన ప్రోగ్రామ్స్ మరి చాలా టీవీలో కూడా వస్తున్నాయి. మేము చాలా భారంతో పరిచర్య చేస్తున్నాను. దయచేసి మరి ఇలా ఇప్పుడు సార్ చెప్తున్నారు, ఇప్పుడు నేను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాను. మరి ఎన్నో మందులు వాడని అన్నారు. ఎక్కడ తగ్గదండి. ఇది జీవితాంతం లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్ వాడాలి. కనుక ఇక్కడికి రండి. నా తండ్రి నాకు ఇచ్చిన వరంలో నుంచి మేము ప్రార్థన చేస్తాం. సంపూర్ణంగా మీరు విడుదల పరచబడతారు. హలో హలో, ప్రైజ్ తల్లి. చెప్పండి అమ్మా. ప్రైజ్ అండి. చిలువూరు నుండి మాట్లాడుతున్నాం. మా మదర్కి 4th stage క్యాన్సర్ అండి. 4th stage క్యాన్సర్ అంటే ఇది లాస్ట్ స్టేజ్ అండి. మీరు వీలుంటే శనివారం ఆ తల్లి గారిని తీసుకుని రండి. బ్రెస్ట్ లో బాగా పెద్ద గడ్డ ఉంది సార్. అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి గడ్డలు వచ్చేస్తాయి. అదే అవి నేను ప్రార్థన చేస్తామో తగ్గిపోతాయి. 4th stage క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పే అబద్ధాలు నమ్మకండి. ఆ గడ్డలో ఇంతలో ఆవు నుండి చీములు కారిపోతున్నా ప్రార్థన చేస్తాను. ప్రభు అద్భుతంగా చీమిని ఆపేస్తాడు, ఆ దుర్వాసన ఆపేస్తాడు. అది ఆరిపోద్ది. మీరు కీమోలకు కానీ రేడియేషన్ కానీ వెళ్ళక్కర్లేదు.
ఏటికి వెళ్ళలేదండి, మంచి మంచి బెడ్ మీదే ఉన్నారు. అమ్మా బాత్రూమ్కి వెళ్ళట్లేదు. ఏంటమ్మా? పూర్తి బెడ్ మీదే ఉన్నారు 25 రోజుల నుండి. సరే, ఏ ఊరు మీది? ఏ ఊరు? చిలువూరు అండి. తిరువురా? విజయవాడ దగ్గరలో చిలువూరు అండి. మీ పేరేంటండి? ఆ పేరు మాధవి అండి. మాధవి. 2 రోజుల నుండి లైన్ ఫోన్ చేస్తా ఉన్నానండి మీకోసం. ఓకే, సరే, మీరు 5 గంటలకు ఫోన్ చేయండి అమ్మా. 5 గంటలకు ఫోన్ చేయండి, సరేనా? రైట్. దయచేసి గమనించండి, చాలామంది ఈ 4th స్టేజ్ క్యాన్సర్లు అంటే మీరు భయపడుతున్నారు. మీరు ఏం భయపడక్కర్లేదండి. ఇక్కడ యేసు ఆశ్చర్యకరం ఉంది. మీకు దేవుడు మేలు చేస్తాడు ఖచ్చితంగా. మరి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా. దేవుడు కార్యం చేస్తాడు. మరి క్యాన్సర్ చాలామంది మరి చాలా బాధలు పడుతున్నారు. మరి ఎంతోమంది మాకు ఈ విషయంలో మాకు ఈ క్యాన్సర్లు ఉన్నాయండి. ఆమేన్, హల్లెలూయా. ఏం పేరయ్యా? రమేష్. మాట ఫ్రీగా వస్తుందా? మాట మంచిగా కొంచెం. ఓకే. ఈయన ఏ ఊరు మీది? రండి. భూపాలపల్లి. ఏమైంది? ఇక్కడ పోయిన వారం వచ్చారు కదా. నాకు క్యాన్సర్ ఉన్నది. నోటి మాట కూడా బాగా నత్తి బాగా వచ్చేది. నోరు కూడా మాట అర్థం కాలేదు. ఇక్కడ వినాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. కూర్చోండి. ఇక్కడ చూడండి, ఇది కుటుంబం, వీళ్ళ కుటుంబం ఇది. ఈయన ఏమి పని చేసావు అప్పుడు? నేను లారీ డ్రైవర్ చేసేవాడిని. లారీ డ్రైవర్ అయినా వినాలి. లారీ డ్రైవర్. ఏమైంది? నాలుకకి నాలుగు క్యాన్సర్ వచ్చిందయ్యా నోట్లో. ఇక రాను నోటి మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోయినా. నిన్నటి వరకు కూడా 1 వారం వచ్చా, మాట్లాడలేక కూడా సరిగ్గా గుసపడలేదయ్యా. మీరు ప్రేర్ చేసినారు. నోట్లో దుర్వాసన ఉండేది బాగా. దుర్వాసన తగ్గిందయ్యా. సొల్లు కూడా సొల్లు బాగా కాలేదు. రాత్రి కూడా తగ్గిందయ్యా. తగ్గిపోయిందా? రాత్రి కూడా తగ్గింది. చప్పలు కొట్టండి గట్టిగా. ఏమైనా ఆపరేషన్ చేశారా నోట్లో? లేదయ్యా. నోటి క్యాన్సర్ మాత్రం. క్యాన్సర్. వీళ్ళు చాలా కష్టాలు ఉన్నారు. ఆ బాబుకి జాబు లేదు. ఈమె ఒక దురాత్మ భయంకరమైన. ఈయనకి నోటి క్యాన్సర్, మాట లేదు. ఆ సొల్లు కారుతుంది. పోయిన వారం వచ్చారు. ఈ వారం కూడా రావడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నాకు తెలిసిన విషయం. మీరే వచ్చారా? నేను రమ్మన్నానా? మీరే వచ్చారు కదా. హల్లెలూయా. చెప్పండి. నోటి క్యాన్సర్ ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నావు? నోటి క్యాన్సర్తో నాకు 5-6 నెలలు అవుతున్నది. అసలు తెలియదు నాకు అసలు క్యాన్సర్ అన్నది. క్యాన్సర్ గుల్లలు అయితే చూపించిన వరంగల్ చూస్తే ఇది నోటి క్యాన్సర్ బాబు అని చెప్పాడు. చెప్పగానే పోయిన వారం అసలు మాట రాలేదు కదా. బాగా రాలేదు సార్. అర్థం కాదు. ఇప్పుడు మాట వచ్చేసింది. ఇది నేను ముట్టుకుంటాం చేశాను. లేదు లేదు, దూరమే ఉన్నది. దూరంగానే ఉన్నది. ఇట్లా అన్నానా? ఆమె విడుదల వచ్చేసిందంట. చప్పలు కొట్టండి గట్టిగా. వచ్చేసింది కదా, మాట కూడా వచ్చేసింది. వీళ్ళు అన్నారు, మేము బేదరికలు ఉన్నాం, సంఘస్థులు వాళ్ళు సహాయం చేస్తున్నారు, మేము పని కూడా చేసుకోలేకపోతున్నాం, పిల్లోడికి జాబ్ లేదు, ఈయనకి లేదు, నోటి క్యాన్సరు, అన్నాను కూడా లేదంటే అవసరమైతే నగరు వచ్చి ఉండిపోండి చెప్పారు. నేను మీ బాధ్యత చెప్పాను. నీ మాట అర్థం అవ్వాలి నాకు. అప్పుడు నేను అక్కడ గదులు కట్టించి ఒక రూమ్ ఇచ్చేస్తాను, నగరే పని చేసుకొని నేను జీతం కూడా ఇచ్చి మిమ్మల్ని పోషిస్తాను. ఉండని చెప్పిండు అయ్య గారు. మీకు ఏం బాధలేదు, నేను చూసుకుంటాను, మీ పరిస్థితి బాగలేదు. అన్నాను కూడా లేదు అంటే మరి తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. నేను 6 నెలల డ్యూటీ లేదు. వాయిస్ ఫుల్ వచ్చేసిందిగా. మొన్న కూడా ఒక ఆయన గ్రూప్ 1 చేశారు. వాళ్ళ బ్రదర్కి మోక్షంలో గడ్డ వచ్చి చీములు వస్తున్నాయి. వాళ్ళు వచ్చారా? ఆయన పేరు రాజు. వచ్చారా ఇక్కడ సాక్ష్యం పెట్టకు? గ్రూప్ 2లో జాబ్ వచ్చేసిందంట. ఆ పిల్లోడు ఎంతో డిప్రెషన్లో ఉండి మ్యారేజ్ కూడా కాలేదు, ఇటు జాబ్ లేదంటే వచ్చేసింది, ఇల్లేను వచ్చేసింది అంతే. చప్పట్లు. ఇప్పుడు ఈ బాబు కూడా ఏదో చిన్న జాబు. అమ్మ చెప్తుంది, నాకు అన్నం తింటా కూడా డబ్బులు లేవయ్యా, సంఘస్థులు కొద్దిగా మంచివాళ్ళు అని చెప్పారు, పక్క పెట్టేసేయండి. రెండోది ఏంటంటే రెంట్ కూడా 8 నెలలు కట్టలేదమ్మా. ఇప్పుడు 3-4 నెలలు కట్టట్లేదు అంటే అంత బాధలు పడకండి. అన్నం అయితే నేను పెడతా, ఏదైనా కూడా మీకు డబ్బులు కూడా ఇస్తాను, రండి అని చెప్పినాను. కానీ ఈయన నోటి మాట ఎంత త్వరగా మంచిగా వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఆహారం తింటున్నారా అమ్మా? తింటున్నారా? ఎంత నమ్మకంతో వచ్చారు, అంత జరిగింది కదా. నేను ఒకటి అన్నా, చర్చిలో ఎంత మంచి పాస్టర్ ఉండనే, సంఘస్థులు మంచి వాళ్ళు అవనే, మీకు ఇన్ని డబ్బులేనే ఉండే, నాకు చెప్పొద్దు అన్నమాట. నేను వేరు, నాకు ఒకరితో కలపొద్దని చెప్పిన అన్నానా? అన్నారయ్యా. అయితే ఇక మా బంధుమిత్రులు వీళ్ళ రక్త సంబంధం, మా రక్త సంబంధం డబ్బులు అడిగితే పెడతాను. మీ ఆయన చనిపోతే మీరు నువ్వు ఏడికెళ్ళి కడతావు అమ్మ డబ్బులు, మేము ఇయ్యము, నువ్వు దేవుని మీద ఆధారపడాలంటే దేవుడే మాకు పోషిస్తుంది.
అన్నం ఆకలి అయితే నేను అన్నం పెడతా, డబ్బులు అడిగితే కూడా ఇస్తా, బట్టలు కూడా కొనిస్తా. ఏం బాధొద్దు, ఎవరికైనా కష్టాలు ఉంటే నన్ను ఒక కొడుకుగాను, ఒక బ్రదర్గాను, ఒక ఏమైనా తీసుకోండి, నేను ఉన్నా. మా వరకైతే మా అన్నదమ్ములు కానీ మా అత్తమామలు కానీ మాకు దగ్గర వచ్చి 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇస్తే మీరు చచ్చిపోతే నువ్వు యాణించి కడతావన్నారు. ఇప్పటివరకు మాకు చూసిన వాళ్ళు లేరు. నా కొడుకు నన్ను పట్టుకొని తిరిగి వానికి వచ్చిన జాబ్ పోయింది. మళ్ళీ దేవుని కృపతోటి ఈ వారం, పోయిన వారం, అంతకుముందు వారం వచ్చిన దేవునికి ఒక 10,000 రూపాయల జాబు చూపించిండు. నిన్న పోయి వచ్చిందంట. ఇటు వచ్చడానికి నిన్న 2 రోజులు పత్తి కూలి పనికి పోయినా. నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేదాన్ని. అమ్మ చెప్పింది, ఆమె పని చేసి వీళ్ళకి అన్నం పెడుతుందంట. ఇక అట్లా పోయి దేవుడు కృపను పట్టి ఇటు వచ్చేసినాం. ఎంత రావాలి, ఎట్లా కూడా దేవుని దగ్గర పోవాలి, నాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి ఆశపడ్డాయి. వాళ్ళ బేదారకం అన్నం లేదు, వాళ్ళు ఇక్కడ వచ్చి కానుకిచ్చారు. కానీ దాని ప్రతిఫలం పొందుకున్నామా లేదా? ఎన్ని లక్షలు ఇస్తే ఇలా మాట వస్తుంది, ఎన్ని లక్షలు ఇస్తే ఇంత మంచిగా అవుతుంది చెప్పండి. అది చప్పట్లు కొడతారా ఒకసారి? ఆమేన్, హల్లెలూయా. ఓకే, వెళ్ళండి, ఇక పర్లేదు, ఎక్కువ కష్టాలు చెప్పొద్దు, లేక మీ కష్టాలన్నీ తీరిపోనుగా. ఆమేన్. అదిగో అది కుళ్ళిపోయింది చూడండి, అక్కడ అది తగ్గిపోయింది, ఎర్రగా అవుతుంది చూడండి. ఆ కుళ్ళిపోయిన కాడ వైట్ ఉంది చూడండి. వైట్ నుంచి ఇప్పుడు మన ప్రార్థన ఫలితంగా రెడ్ వచ్చింది. అది కనబడిందా? అది నోటి క్యాన్సర్. ఎంతకాలం మట్టి ఉందండి ఈ క్యాన్సరు? నాకు 4-5 ఏళ్ళు సార్. ఇక మాట కూడా రాకుండా మౌనంగా ఉన్నావు కదా. ఆ మాట రాని చెప్పిండు డాక్టర్ దగ్గర పోతే, మాట రాని చెప్పిండు. ఏ హాస్పిటల్ అది? నిమ్స్ పోయాను, మన బస్సు దగ్గర పోయాను. ఇక నీకు రాదన్నా? హన్మకొండలో. ఎంత ఛాలెంజ్ అండి! ఎలా చెప్పాలంటే ఇక్కడ మేసం తిప్పి తోడగొట్టి చెప్తున్నా, చప్పట్లు కొట్టండి. అక్కడ అంత పెద్ద హాస్పిటల్లో రాదు అన్న కాడ ఇక్కడ వచ్చేసింది, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. దేవుడు కాపాడిండు. ఈ రోజు ఉన్నామంటే దేవుని కృపతోటే మేము ఉన్నామయ్యా. దేవుడు లేకపోతే మేము ఒక క్షణం కూడా లేము. మేము నోరు కూడా ఎందుకు తీయమనంటే ఆవిటిదే ఉండొచ్చు అనుకుంటారు. నోరు చూడండి, మళ్ళీ ఒకసారి చూడు, ఇంకోసారి నాలుగు తీ బయటికి, పుండు చూడండి, కనపడుతుందా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. అది ఓకే, వెళ్ళిపోండి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హరికృష్ణ 19 సంవత్సరాల నుండి ఫిట్స్ వస్తుంది, మందులు వాడుతున్నాము, తగ్గడం లేదు, పడిపోయి చెయ్యికి దెబ్బ తగిలింది, చెయ్యి లేవడం లేదు, పొలం డబ్బులు రావాలి. ఆయన హరికృష్ణ ఎవరో? మా కొడుకు సార్, నేను అమ్మను. నువ్వు తల్లివా? సార్. ఈయనకి 19 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వయసు ఆయనకి? ఉండొచ్చు సార్ 28 దాకా. పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది, ఒక బాబు ఒక పాప సార్. భార్య ఉందా? ఉన్నది సార్. ఏది వచ్చిందా? తీసుకురాలే, ఇప్పుడు మళ్ళా ప్రెగ్నెంట్ లో ఉందా? ఓకే, మనోడికి పిట్స్ బాగా వస్తుందా? వస్తుంది. రోజుకి ఎన్నిసార్లు వస్తుంది? నెలలో 3 సార్లు వస్తుంది. నెలకి 3 సార్లు వస్తుంది. పూర్తిగా తగ్గిపోద్ది, నా మాట వినాలి. ఏం పని చేస్తాడు ఈయన? 15 సంవత్సరాల నుంచి ఏం పనికి పంపిస్తలేదు సార్. 12 పాస్ అయ్యిండు. ఎక్కడ పోయినా కంపెనీలకు ఇంకా మిషన్ పని ఇస్తారు సార్. మిషన్ పని ఇస్తే వద్దా అని నాకు ఒక్కడే కొడుకని పంపుతారు. హై పవర్ మెడిసిన్ అవుతున్నారు. రోజుకి ఎన్ని వేస్తున్నారు ఆయనకి? 2 పొద్దుమికి 2 అయ్యా. పొద్దున్నే 2, రాత్రికి 2. లేకపోతే రోజుకు 2-3 సార్లు పడతాడు అయ్యా. ఫిట్స్ వచ్చేస్తుందా? ఓకే 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 ఓకే. పిల్ల ఒక పాప, ఒక బాబు ఒక పాప, నాకు ఒక్క అబ్బాయి సార్. ఓకే. చిన్న ఏం చదువుకున్నావు? ఇంటర్మీడియట్. ఇంటర్ చదువుకున్నావా? ఓకే. ఇప్పుడు కొద్దిగా మంచిగా అయిందా? అసలు ఎక్కడి నుంచి వచ్చాం కదా, అసలు అతను కాన్సన్ట్రేషన్లో లేడు. బ్రెయిన్ మొత్తం డెడ్ అయిపోయినట్లుగా డల్గా అయిపోయింది. ఉండడయ్యా. ఇప్పుడు ముఖం తేటగా అయిందా? తేటగా అయిందయ్యా. చిన్న నేను నిన్ను మంచిగా చేసేస్తా, ఓకేనా? ఇక లైఫ్లో నీకు టాబ్లెట్లు అవసరం ఉండదు. నేను చెప్తా ఎంత ప్రభావాలు ఉన్నాయో చూసారా మీరు? దయచేసి గమనించాలి. తప్పటి కొట్టండి. చిన్న ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంత రిలీఫ్గా ఉన్నాడో ఫేస్ చూడండి, ఆయన ముఖం చూడండి.
బాబు ఆయన మైక్ ఇస్తే ఆయన పేరు, ఆయన అంత ఇంటర్ చదువుకున్న పిల్లోడు, ఏ పని లేకుండా తల్లి ఎక్కడ నా కొడుకు ఏమన్నా అయిపోతాడు అని బాధ. కలర్ ముఖం కూడా తేడా కనబడిపోయింది అప్పుడే. ఆమేన్. చెప్పు, అటు చూడు, అందరంక చూడు, చెప్పు యేసయ్య అని చెప్పు, మాట్లాడు. నీకు సాక్ష్యం చెప్పడం వచ్చా? నన్ను కాదు, అందరం చూడు. నీలో ఏమన్నా మార్పు కనపడిందా? అలాగే ఉన్నావా? ఏమన్నా మార్పు కనపడుతుందా నీలో? కొద్దిగా మార్పు. ఏం మార్పు కనపడుతుంది? పడిన కదా, ఫిట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తెలీదు నాకు, అసలే తెలీదు. ఓకే, పడింది కూడా తెలీదు. దగ్గర తెలిసింది. ఇప్పుడు తెలిసిందా? ఫస్ట్ పడ్డప్పుడు ఆయన చూశారు కదా, వదిలేసాం ఆయన్ని, కావాలని వదిలేసాం. అప్పుడు నీకు అన్నీ తెలిసినాయి, అసలు లేకుండా నీకు తెలియదు ఏది కూడా. ఇప్పుడు నీ బాడీ ఇప్పుడు నీది ఇది ఉంది కదా, అంటే నడుతున్నావా ఏమవుతుందో నీకు తెలియదు. నాకు తెలిసి ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఫిట్స్ వదిలేసాయి. నీవు కూడా మాట్లాడాలన్నా ఓపిక ఉండదు. ఏమ్మా చెప్పు, మాట్లాడాలన్నా ఓపిక ఉండదయ్యా. ఇంకా పిడిసి వచ్చే టైంలో కోపంగా ఉట్టిగానే గొడవ పడి మాట్లాడతాడో తెలియదు, చాలా నీరసంగా మాట్లాడతాడు. ఓకే చిన్న, నువ్వు మంచిగా అయిపోయావు. ఆమేన్ చెప్పు. నేను చెప్తాను కదా, నువ్వు మంచిగా అయినట్టు అనిపిస్తుందా లేదా? మంచిగా అయిపోయావు. నడు, వీళ్ళందరి ముందు నడు, చూడం. నీ కొడుకుని చూడు ఒకసారి, ఆయన నడుతాడు. మాట్లాడు. ఆ కొడుకు చూడు ఎలా నడుతున్నాడు చూడు. మార్పు వచ్చిందా? ఇంటికాడ అంత స్పీడ్గా నడుతాడా? అంత స్పీడ్గా నడవడు. చిన్న రా అన్న, రా. ఆమేన్. ఒకసారి కూర్చునిలేగమ్మా, ఇలా కూర్చునిలేగు. ఆమేన్. చూడు, కూర్చున్నాడు చూడు. స్తుతించు దేవుని. ఆమేన్. లేమండి, ఇప్పుడు నేనేం చెప్తానో అదే, ఓకేనా? చప్పట్లు కొట్టండి గట్టిగా. సంవత్సరాలు కొలితే మీరు ఫిట్స్ గోళీలు మింగి జీవితాంతం మింగాలంటారు కదా, ఇక్కడ ఎవరు అలా లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి అని వచ్చి ప్రార్థన చేసి విడుదల పొందుతున్నారు. దయచేసి చూద్దాం. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అయ్యారు. అమ్మా బాగోలేదు అయ్యారు. ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ పుండు అనేది మానలేదు, నొప్పి వస్తుంది, నడుస్తుంటే రక్తం వస్తుంది అయ్యారు. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము బాపట్ల నుండి మాట్లాడుతున్నాము. మరి టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? ఇప్పుడే చూసారా? నిజం చెప్పండి. చూస్తున్నాము, రోజు చూస్తున్నాము. మరి చూస్తుంటే నడుతుంటే రక్తం వస్తే ఎవరు ఆపుతారు? ఇక్కడ తీసుకురావాలి కదా. ఎవరు, మీరా వేరే వాళ్ళ? లేదే సార్. ఎన్నాళ్ళు బట్టి ఉంది అలా రక్తం? ఎన్నాళ్ళు బట్టి కారుతుంది? కాలు బాగాలేదు, ఆపరేషన్ చేస్తే పుండు ఉంది, అది తగ్గటల్లా. అమ్మా మరి టీవీలో చూస్తున్నావు కదా, ఇక్కడికి రావచ్చు కదా, శనివారం స్వస్థత ప్రాంతంగా రావచ్చు కదా. డబ్బులన్నీ గుంజేశారండి, డబ్బులు గుంజేశారు, చాలా లక్షల్లో గుంజేశారు. కానీ యేసు ఆశ్రమానికి వచ్చారు. ఒక్క నిమిషంలో, సెకండ్, అసలు ఆవిడికి అంటే అనకూడదు, ఆ యొక్క శరీరము మీద ఉన్న వస్త్రాన్ని కూడా ఆమె కప్పుకోలేని, అంటే మొయ్యలేని ఆ స్థితిలో, అడుగులే వేయలేని ఆ స్థితిలో ఆ బిడ్డ ఉన్నప్పుడు ప్రార్థించగానే వెంటనే ఒక నిమిషంలో లేచి నడిచి భోజనం చేసి హ్యాపీగా వెళ్ళిపోయారండి. ఇది యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న ఏ వీడియోలైనా సరే, 2000 వీడియోలు ఉన్నాయి. ఏ వీడియోలైనా ఒక్క నిమిషంలో లేచి నడిచాను. 10 సంవత్సరాల మంచంలో ఉన్న, 20 సంవత్సరాల మంచంలో ఉన్న వాళ్ళు కూడా ఒక్క నిమిషంలో మేము నడిచాము అని సాక్ష్యం ఇస్తున్నారు. ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో వస్తున్నారు. దేవుడు బలమైన కార్యం జరిగించి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క విశ్వాసాన్ని బలపరిచి, ఇదిగో ఈ రోజు నాడు ఇంత స్వస్థతలో జరిగిస్తున్నాడు. దేవుడికి మహిమ. మరి ఆయన డాక్టర్ ఇచ్చిన పరమ డాక్టర్ అని మనం ఆయన గురించి తెలుసుకుందాము. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతో శోధనలో, బాధల్లో, వేదల్లో ఉన్నటువంటి వారు, నేను చనిపోతాను, నా బిడ్డలు ఏమైపోతారు, నేను చనిపోతాను, నా భార్య, నా భర్త ఇట్లాంటి బాధలతో ఉన్నవాళ్ళు రండి ఇక్కడికే. పూర్తిగా విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. ఎటువంటి సందేహం లేదు. యేసయ్య మిమ్మల్ని బాగు చేస్తాడు. ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తులో మనకి మేలు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హలో
అయ్యగారు వందల అయ్యగారు వందనాలు తల్లి, చెప్పమ్మా. గొప్ప సాక్ష్యాలు అయ్యగారు. ఏడుతున్నా నేను టీవీ ఎదురు కూర్చొని. ఏమ్మా? నాకు కిడ్నీ నొప్పులు, బాగా హార్ట్ ప్రాబ్లం ఉంది. రేత్రి నిద్ర పడతాయి గారు, పేడ కళ్ళు నిద్ర పడతాయి గారు. అసలు ప్రార్థన చేసుకోలేను, శరీర బలహీనత అయ్యారు. ప్రార్థన చేయండి గారు. ప్రభు కార్యం చేస్తాడమ్మా, మీకేం బాధ లేదు. తల్లిని దర్శించండి ప్రభా, అద్భుతం చేయండి. వారి బాధ వేదన యేసయ్యా తొలగించండి వేస్తున్నాము అమ్మే. దయచేసి శనివారం స్వస్థత ప్రార్థనకు రండి. ఎందుకంటే మీరు చాలామంది అబ్బో పాస్టర్ గారు అలాగే చెప్తారు, టీవీలో అట్లా చెప్తారు. నేను చెప్పట్లేదండి, దయచేసి గమనించండి. దేవుడి చిన్న కృప ఇది. మీరు లైవ్లో ఇప్పుడు చూస్తున్నారు ఎన్నో అద్భుతాలు. మరి వచ్చి మేము ఇన్ని సంవత్సరాలు మా ఊరు కాదు కదా, వాళ్ళు ఎక్కడెక్కడో ఉండో వచ్చి అయ్యా మేము ఇన్ని బాధలు పడ్డాం, ఇన్ని హాస్పిటల్ తిరిగాం, ఎక్కడ మాకు తగ్గలేదయ్యా, ఇక్కడికి వచ్చిన ఒక నిమిషంలో మేము తగ్గి గంతులు వేస్తున్నాం అని ఆనందంగా సాక్ష్యం ఇస్తుంటే మీరు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. దయచేసి గమనించండి. హలో ప్రైజ్ లార్డ్ తల్లి, టీవీ చూస్తున్నారా? చూస్తున్నాను, ప్రతి నిత్యం చూస్తూనే ఉంటాను. ప్రతి నిత్యం లేదు, ఒక రోజులో 4 ప్రోగ్రాలు వస్తాయి. ఉదయకాలం చూస్తాను, సాయంత్రం చూస్తున్నాను, మధ్యాహ్నం కూడా వస్తుంది 3 నుంచి 4 వరకు. పిల్లల్ని తీసుకొని రాలేక మాకు తెలియక రాలేదండి. ఓకే తల్లి, మరి మీ దేవురండి? గుంటూరు జిల్లా అమీన్ నగర్. పిల్లోడికి ఏమైంది? పక్షవాతం వచ్చినది. ఒక కాలు కొంచెం నడుస్తున్నాడు, నోటి మాట లేదు, ఎడం కుడి కన్ను కాని రాదు, మెదడు లేదు అన్నారు. ఒక మెదడు లేదు అని అన్నారు. పిచ్చి పిచ్చి చేస్తాడు, అసలు ఒకటే కేకలు, రేత్రి నిద్రపోడు. పెళ్ళి అవ్వలేదా? మ్యారేజ్ అయిందా? లేదండి, మైండ్ సైడ్ లేదు కదా. 22 సంవత్సరాలు. వాళ్ళ నాన్న, మీరు అమ్మనా తల్లి? వాళ్ళు పెళ్ళినండి. వాళ్ళ నాన్నగారు ఉన్నారా? వాళ్ళ నాన్నగారు చెప్పులు కొడతాడండి. చెప్పులు కొడతాడా? ఉన్నాడండి. మంచోడేనా? చెప్పులు కుట్టుకుంటానండి. ప్రార్థన చేస్తున్నాం. ఓకే, ప్రభు చెప్పి తీసుకురండి. స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేదు, యేసునామములో ఆమేన్. దేవునికి మహిమ. మరి తల్లి పాపం పెద్దవాళ్ళగా ఉంది. అలాంటి బిడ్డలు కూడా చూడండి. హలో వందనాలమ్మా, వందనాలు. చెప్పండి అమ్మా. మీరు? నాకు మోకాలు నొప్పులు అండి, 7 సంవత్సరాల నుంచి. స్తోత్రము నాయన. ఈ బిడ్డ మోకాళ్ళు నొప్పుల విషయంలో అద్భుతాలు చేసి ఆ మోకాళ్ళు చక్కగా పనిచేయనట్టుగా నొప్పులు తగ్గించండి యేసునామములో ఆమేన్. దయచేసి గమనించండి. పెద్ద సీరియస్ మ్యాటర్ కేసులు ఉంటే దయచేసి కలపండి. మరి చిన్న విషయాలు కలపండి. హలో వందనాలు అయ్యా, చెప్పండి. అయ్యా, లివర్ ఇన్ఫెక్షన్, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అని చెప్పి చెప్తున్నారు అయ్యా డాక్టర్లా. అవి నమ్మకండి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? నెల్లూరు అయ్యా మాది. శుక్రవారం నైట్ బస్ ఎక్కేసి హైదరాబాద్కి వచ్చేసేయండి. సంపూర్ణ తగ్గించుకుని హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ ఇంకా మాటలు లేవు. ఒకటే మాట, నీతో నేను మాట్లాడు, నాతో నువ్వు మాట్లాడక్కడ తగ్గించుకుని వెళ్ళిపోవటమే. హల్లెలూయా. ఇక ఎక్కడ వద్దు, ఇక్కడే రావాలి. సరేనా? గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దయచేసి లివర్ పాడైపోయింది, మీకు పూర్తి చేసి క్యాన్సర్ ఉంది, మీ కిడ్నీలు పాడైపోయినాయి, మీ గుండెపై ఎందుకు సొల్లు కబుర్లు వినకండి, ఈ సొల్లు మాటలు వినకండి. యేసు ఆశీర్వాదానికి రండి, స్వస్థత పొందుకోండి, వెళ్ళిపోండి హ్యాపీగా. సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి వారు ఏమి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ టాబ్లెట్లు కూడా వేసుకున్న అవసరం లేదు అని మరి గట్టిగా చెప్పగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మాకు దీర్ఘకాల రోగాలండి 20 టాబ్లెట్లు అండి, 30. ఎందుకండి తలకాయ నొప్పి పనులు? రండి, విడుదల పొందండి. యేసు నామములో మీరు విడుదల పొందండి, వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హలో వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు. ఫోన్ అలో అంటలేదు వాళ్ళిద్దరు. హలో అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్ తల్లి, మీ ఫోన్ కలిసింది, మాట్లాడండి.
ఇగో ఈ పిల్లలకి పిడుకొచ్చింది. సండే రోజు చర్చిలో కూర్చున్నాము, పడిపోయిండు. జర పేరు చేయండి. ఎవరు? బాబు 8 ఏళ్ళ పిల్లగాడు 10 ఉంటాయేమో. అదుంటేమో. మీ దేవురమ్మా? మీరేం కూడా మిరియాలు కూడా ఫిట్స్ వచ్చిందా బాబుకి? పడిపోయిండు, చర్చిలో పడిపోయిండు. ఇక అయ్యగారు పేరు చేస్తే మంచిగా అయింది. మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ 2 సార్లు వచ్చింది. మీరు ఆయనకి ఏమవుతారు? అమ్మమ్మ అవుతారు. ఓకే, మిరియాల గురించి తీసుకొచ్చారా? మీరేం కూడా ఉంటాం మేము. ఏ శ్వాసపడిని తీసుకొచ్చారా? లే మీరేం కూడా ఉంటాము. చర్చికి వెళ్ళినాం. ఈడ చర్చి ఉన్నది దగ్గర. అమ్మ ఇక్కడ తీసుకురా, పూర్తిగా ఎప్పుడు రాకుండా ప్రార్థన చేస్తాను. అమ్మ బాబు ఎక్కడన్నా? హైదరాబాద్ అమ్మ, ఎల్బీ నగర్, హైదరాబాద్ ఎక్కడ? ఎల్బీ నగర్ దగ్గర అమ్మా. నువ్వు వచ్చే ముందు ఫోన్ చేయి. హరికృష్ణ 19 సంవత్సరాల నుండి ఫిట్స్ వస్తుంది, మందులు వాడుతున్నాము, తగ్గడం లేదు. పడిపోయి చెయ్యికి దెబ్బ తగిలింది, చెయ్యి లేవడం లేదు. పొలం డబ్బులు రావాలి. ఆయన హరికృష్ణ ఎవరు? మా కొడుకు సార్, నేను అమ్మను. నువ్వు తల్లివా? సార్. ఈయనకి 19 సంవత్సరాలు ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వయసు ఆయనకి? ఇప్పుడు ఉండొచ్చు సార్ 28 దాకా. పెళ్ళయిందా? పెళ్ళి అయింది. ఒక బాబు, ఒక పాప సార్. భార్య ఉందా? ఉన్నది సార్. ఏది వచ్చిందా? తీసుకురాలే, ఇప్పుడు మళ్ళా ప్రెగ్నెంట్ లో ఉందా? సార్. ఓకే, మనోడికి పిట్స్ బాగా వస్తుందా? వస్తుంది. రోజుకి ఎన్నిసార్లు వస్తుంది? నెలలో 3 సార్లు వస్తుంది. నెలకి 3 సార్లు వస్తుంది. పూర్తిగా తగ్గిపోద్ది, నా మాట వినాలి. ఏం పని చేస్తాడు ఈయన? 15 సంవత్సరాల నుంచి ఏం పనికి పంపిస్తలేదు సార్. 12 పాస్ అయ్యిండు. ఎక్కడ పోయిన కంపెనీలకు ఇంకా మిషన్ పని ఇస్తారు సార్. మిషన్ పని ఇస్తే వద్దని నాకు ఒక్కడే కొడుకని పంపుతారు. హై పవర్ మెడిసిన్ అవుతున్నారు. రోజుకి ఎన్ని వేస్తున్నారు ఆయనకి? 2 పొద్దుమికి 2 అయ్యా. పొద్దున్నే 2, రాత్రికి 2. లేకపోతే రోజుకు 2-3 సార్లు పడతాడు అయ్యా. ఫిట్స్ వచ్చేస్తుందా? ఓకే 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 ఓకే. పిల్ల ఒక పాప, ఒక బాబు, ఒక పాప. నాకు ఒక అబ్బాయి సార్. ఓకే. చిన్న ఏం చదువుకున్నావు? ఇంటర్మీడియట్. ఇంటర్ చదువుకున్నావా? ఓకే. ఇప్పుడు కొద్దిగా మంచిగా అయిందా? అసలు ఎక్కడి నుంచి వచ్చాం కదా, అసలు అతను కాన్సన్ట్రేషన్లో లేడు. బ్రెయిన్ మొత్తం డెడ్ అయిపోయినట్లుగా డల్గా అయిపోయింది. ఉన్నాడయ్యా. ఇప్పుడు ముఖం తేటగా అయిందా? తేటగా అయిందయ్యా. చిన్న నేను నిన్ను మంచిగా చేసేస్తా, ఓకేనా? ఇక లైఫ్లో నీకు టాబ్లెట్లు అవసరం ఉండదు. నేను చెప్తా ఎంత ప్రభావాలు ఉన్నాయో చూసారా మీరు? దయచేసి గమనించాలి. చప్పట్లు కొట్టండి. చిన్న ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంత రిలీఫ్గా ఉన్నాడో ఫేస్ చూడండి. ఆయన ముఖం చూడండి. బాబు ఆయన మైక్ ఇస్తే ఆయన పేరు, ఆయన అంత ఇంటర్ చదువుకున్న పిల్లోడు, ఏ పని లేకుండా తల్లి ఎక్కడ నా కొడుకేమన్నా అయిపోతాడు అని బాధ. కలర్ ముఖం కూడా తేడా కనబడిపోయింది అప్పుడే. ఆమె చెప్పు, అటు చూడు, అందరంక చూడు, చెప్పు యేసయ్యా అని చెప్పు, మాట్లాడు. నీకు సాక్ష్యం చెప్పడం వచ్చా? నన్ను కాదు, అందరం చూడు. నీలో ఏమన్నా మార్పు కనపడిందా? అలాగే ఉన్నావా? ఏమన్నా మార్పు కనపడుతుందా నీలో? కొద్దిగా మార్పు. ఏం మార్పు కనపడుతుంది? పడిన కదా, ఫిట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తెలీదు నాకు. అసలే తెలీదు. ఓకే. పడింది కూడా తెలీదు. దగ్గర తెలిసింది. ఇప్పుడు తెలిసిందా? ఫస్ట్ పడ్డప్పుడు ఆయన చూశారు కదా, వదిలేసాం ఆయన్ని, కావాలని వదిలేసాం. అప్పుడు నీకు అన్నీ తెలిసినాయి. అసలు లేకుండా నీకు తెలియదు ఏది కూడా. ఇప్పుడు నీ బాడీ ఇప్పుడు నీది ఇది ఉంది కదా, అంటే నడుతున్నావా, ఏమవుతుందో నీకు తెలియదు. నాకు తెలిసి ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఫిట్స్ వదిలేసాయి. నీవు కూడా మాట్లాడాలన్నా ఓపిక ఉండదు. ఏమ్మా చెప్పు. మాట్లాడాలన్నా ఓపిక ఉండదయ్యా. ఇంకా పిడిసి వచ్చే టైంలో కోపంగా ఉట్టిగానే గొడవ పడి మాట్లాడతాడో తెలియదు. చాలా నీరసంగా మాట్లాడతాడు. ఓకే చిన్న, నువ్వు మంచిగా అయిపోయావు. ఆమేన్ చెప్పు. నేను చెప్తాను కదా, నువ్వు మంచిగా అయినట్టు అనిపిస్తుందా లేదా?
మంచిగా అయిపోయావు. నడు, వీళ్ళందరి ముందు నడు, చూడం నీ కొడుకుని చూడు ఒకసారి. ఆయన నడుతాడు, మాట్లాడు. ఆ కొడుకు చూడు ఎలా నడుతున్నాడు చూడు. మార్పు వచ్చిందా? ఇంటికాడ అంత స్పీడ్గా నడుతాడా? అంత స్పీడ్గా నడవడు. చిన్న రా నాన్న రా. నీరసంగా ఉంటాడు. ఆమెన్. ఒకసారి కూర్చునిలేగమ్మా, ఇలా కూర్చునిలేగు. ఆమెన్. చూడు కూర్చున్నాడు చూడు. స్తుతించు దేవుని. ఆమెన్. లేమ్మా. ఇప్పుడు నేనేం చెప్తానో అదే, ఓకేనా? చప్పట్లు కొట్టండి గట్టిగా. సంవత్సరాల కొలిదే మీరు ఫిట్స్ గోళీలు మింగి జీవితాంతం మింగాలంటారు కదా, ఇక్కడ ఎవరు అలా లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మరి అమ్మ చాలా కాళ్ళు చెమర్లు నొప్పులు పనిగలేను, కీళ్ళ నొప్పులు, ఫిట్స్ ఉంటే జలుబు వస్తుంది. ఎక్కడ? హల్లెలూయా. టీవీలో చూస్తావా? చూస్తావా? తిన్నా, కూరాకులు తిన్నా, అంత జ్వరం వచ్చినట్లు, పడిశం పట్టినట్లు, అలసట అయిపోతుంది, శక్తి లేకుండా, రక్తం లేకుండా, కాళ్ళు పట్టిల్లంటే జాగ్రత్త. చప్పట్లు కొట్టు. లేవాలి. రక్తం కూడా లేదు ఏం దగ్గర. ఎవరు? కాళ్ళు నొప్పులు కూడా, నడుము కూడా గుంజుతుంది, ఆమెకి మోక్స్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. లే, సొంతగా లేచిపోతున్నాను. చప్పట్లు కొట్టాను. పైకి వచ్చే పరికిరా త్వరగా. నువ్వు కూడా రా. హల్లెలూయా. పట్టుకోవాలి. మరియమ్మ కాళ్ళలో నొప్పులు కూడా తగ్గిపోయినాయి. ఆమె కాళ్ళు నొప్పులు ఉన్నాయా? తగ్గిపోయినాయా? ఎగిరి గంతులే. కాళ్ళు నొప్పులు, 2 కాళ్ళు నొప్పులు పని చేయడానికే ముందరకు బాబు. ఏ ఊరు అన్నారు మీరు? భూమలగడ్డ అంటే తిరుపతి దగ్గర. ఓహో, అందుకే బాబు అంటున్నారు. నన్ను అక్కడ తిరుపతిలో అట్లా బాబు అంటారు కదా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏంటి కదా, ఎంతకాలంగా బాధలు ఇలాగా మీకు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలే. ఇప్పుడు ఏడుస్తావా ఏంటి? బాధ తట్టుకోలేక. భార్య, భర్త, పిల్లలు ఎంతమంది? నాకు ఎవరు లేరు బాబు. ఎవరు లేరే? ఒక మనసు అంతా బాధగా కనపడుతుంది. నేను నవ్వుతాండి, మా ఇంటిని కూడా లేడాడు చిన్నప్పటి నుంచి కూడా. అమ్మ నాయన చచ్చిపోయి నేను నవ్వుతా ఉంటే మా ఆయన 6 సంవత్సరాలు అయింది వచ్చి, మళ్ళీ భర్త వచ్చి అప్పటి నుంచి నాకు చేతపడలు చేసి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు బాగా ఎవరో చేసినారు. తగ్గిపోయింది చూసుకోవాలి. మొక్కళ్ళు గీకోళ్ళు అన్నీ తిమ్ముర్లు, తేమ తగిలితే కూడా కాళ్ళు తిమ్ముర్లు, కూరాకులు, కూరగాయలు తింటే పడిచి పట్టి జ్వరం. ఇక అన్నీ తినేసే. చికెన్ కూడా తినవచ్చు. ఇక అన్నీ తినేసే. చర్చికి వెళ్తారా? వెళ్తాము. ఇప్పుడు మీ వదిన ఆవిడ మా భర్త వాళ్ళ చెల్లెలు, మా చిన్నమ్మ. ఓహో, ఎట్లా ఉంది ఇప్పుడు? హ్యాపీయా? ఇప్పుడు బాగుంది అయ్యగారు. చాలా రోజుల నుంచి నాకు చెప్తాను ఇంత పదామని, నేను లేట్ చేస్తూ ఉన్నాను. నేను అనుకోకుండా వచ్చేసినాము. ఓకే, చప్పట్లు కొట్టాలి గట్టిగా. పిల్లలు ఉండాలి బాబు, పిలుచుకొస్తాము వదిన బిడ్డ. చాలా త్రాగుడికి బానిస అయిపోయినాడు. ఓకే, హల్లెలూయా. ఓకేనా? ఆమేన్. చప్పట్లు కొడదాం మరోసారి. ఓకే, వెళ్ళిపో. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. ఉంటాం మేము. యేసు ఆశ్రయం తీసుకొచ్చారా? నిరంగూడనే ఉంటాము. చర్చికి వెళ్ళినాం. ఈడ దగ్గర అమ్మ ఇక్కడ తీసుకురా. పూర్తిగా ఎప్పుడు రాకుండా ప్రార్థన చేస్తాను అమ్మ. బాబు ఎక్కడన్నా? హైదరాబాద్ అమ్మ, ఎల్బీ నగర్. హైదరాబాద్ ఎక్కడ? ఎల్బీ నగర్ దగ్గర అమ్మా. నువ్వు వచ్చే ముందు ఫోన్ చేయి. ఇప్పుడే అడిగేది తట్టుకున్నాం మొత్తం అన్ని. స్తోత్రము నాయనా. ఈ తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. మేలు చేయండి. వాళ్ళ బిడ్డకి చాలా ప్రాబ్లం ఉంది. ఆ ఫిట్స్ ప్రార్థిస్తున్నాను, అద్భుతాలు చేయండి. మనం దయచేసి మీకు ఫిట్స్ వస్తుంది కదా, లైఫ్లో మీరు మెడిసిన్ వాడతారు కదా, మీరు చూడండి యూట్యూబ్లో. నేను చెప్పేది కాదు. ఎక్కడెక్కడ రాష్ట్రాలు దాటి వస్తున్నారు, విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. ఫిట్స్ అనేది ఇక లైఫ్లో మిమ్మల్ని టచ్ చేయడానికి వీలేదు వేస్తున్నామలో. మరోసారి చెప్తున్నాను, వినండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా.
సార్ నమస్తే సార్. చెప్పండి త్వరగా, ఇంత స్పీడ్గా మాట్లాడితే తలనొప్పి సార్, తల తిప్పడం. స్తోత్రములు. తల్లిగారికి తలనొప్పిలో ఉన్నారు, ప్రార్థిస్తున్నాం, విడిపించండి వేస్తున్నాము ఆమె. దయచేసి స్పీడ్గా మాట్లాడి, కొద్ది సమయం ఉంది, ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చాలా వీడియోలు మీరు చూశారు ప్రభు నామంలో. దయచేసి అద్భుతాలు మీరు చూడండి. ఆయన నామానికి మహిమ ఘనత కలుగును గాక. హలో, మరి ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుందండి. ఎవరిని అడగక్కలే. 84 దిగి గుర్రం కూడా అంటే ఎవరైనా చెప్తారు, పక్కనేనండి ఇబ్రహీంపట్నం రోడ్డు, అంటే నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్డు అండి. అది ఎవరిని అడగక్కర్లే, వచ్చేయండి, విడుదల పొందండి. మరి మంచంలో ఉండి నేను చచ్చిపోతానేమో, ఇక నన్ను బతికించుకోలేరంటే నేను ఉన్నానండి. మీరేం బాధపడదు, ఎవరైనా ఏ క్యాన్సర్ అయినా. హలో, ప్రైజ్ లోనండి. హలో తల్లి చెప్పమ్మా. అదే ఇంట్లో బాగాలేదని ప్రార్థన చేసుకుందామండి. దొరకనే ఎంత వస్తుందంటే ప్రార్థిస్తున్నాను, ఆమె దురాత్మ ఆమెలో నుండి తొలగిపోను కాక చేస్తున్నాము. ఆమె దయచేసి దురాత్మలోకి ప్రార్థన ఫోన్లో ఉండవు. ఎందుకంటే నేను ఫోన్ చేసి ప్రార్థన చేసుకోవాలి, లేచింది ఇల్లంతా కళ్ళకొల్ల. దయచేసి నా మాట వినండి. కొంతమంది చెప్తే వినరు, నాకు కోపం వచ్చిందని చేస్తారు. సరే ఏసు రక్తం చేయమనేసరికి ఈ ఇంట్లో ఇక తాండం ఆడేది. దయచేసి దురాత్మలోకి ఫోన్లో ప్రార్థన లేవు. ఇంకొక ప్రార్థన కూడా లేదు. ఏంటో చెప్పరా, ఈ అయ్యగారు ఏంటంటే సీరియస్ మ్యాటర్ అన్నాడు. ఏంటంటే మా ఆయన ఇంకొక ఆవిడతో అక్రమసం, వాళ్ళకు కూడా ప్రార్థన లేదు. ఈ రెండూ లేదు. దయచేసి గమనించండి, అక్రమ సంబంధాలకి మన దగ్గర ప్రార్థన. ఒకవేళ భర్త భార్య ఏదో గొడవలాడి కొట్టేసుకుని విడిపోయారు అనుకోండి, వాళ్ళకి ప్రార్థన ఉంది. ఎందుకంటే విడిపోయిన వారిని దేవుడు ఏకాంగులుగా చేస్తాను వాక్యం ఇచ్చాడు. హల్లెలూయా. గర్భపాలం లేదా, ప్రార్థన ఉంది, గర్భపాలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరి ఫిట్స్ తోటి, అలాగే కిడ్నీ సమస్య, కుష్టి వ్యాధులతో, పక్షవాతంతో బాధపడుతున్నారా, ప్రార్థన ఉంది. యేసు నామములో విడుదల పరచబడతారు. హల్లెలూయా. దయచేసి ఈరోజు ఎంతమంది ఎన్ని రకాలైన బాధలు పడుతున్నారో, ఎంత శోధన అనుభవిస్తున్నారు, ఎన్ని కీడులు అనిపిస్తున్నారో, రండి విడుదల పొందండి నజరేయుడైన యేసు నామములో. ఇక నేను చెప్తున్నానండి, ఆ మాట నేను అన్నందుకు మీరు బాధపడుతుంది. మీరు ఎక్కడెక్కడ తిరిగి ఆఖరికి పాస్టర్ గారి ఎన్నో చర్చిలకి వెళ్ళి, ఎన్నో మీటింగ్కి వెళ్ళి కూడా మాకు ఏ మాత్రం ఇలా వెళ్తున్నామో అలా వస్తున్నాం అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఏదో పెద్ద పెద్ద మీటింగ్లు అయ్యగారులు పెడతారు కదా, వాటిలోకి వెళ్ళి మేము ఎలా వెళ్ళామో అలా వస్తామే. 6 వారాలు 7 వారాలు ఇంకెన్నో వారాలు తిరుగుతున్నారండి. ఈ వారాలు మన దగ్గర లేవండి. రావాలా, విడుదల పొందాలా, మీ దారి మీరు వెళ్ళిపోవాలా. హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో చెప్పండి. స్తోత్రం నాయన. మీ దాసులు ప్రార్థన చేయమన్నారు. అదే బలహీనతైనా మీకు తెలుసు, విడిపించండి యేసునామములో నడుచున్నది. దయచేసి ఇక్కడికి వచ్చి ప్రార్థన అయిపోయిన వెంటనే 5 గంటల వరకు ఉంటుంది ప్రార్థన. 11:30 నుంచి 5 గంటల వరకు. తర్వాత బోర్డంత సమయం అక్కడ రోగులను స్వస్థపరచుకుంటూనే ఉంటాం. రాత్రి 8 అవనే, 9 అవనే, 10 అవనే, ప్రతి ఒక్క బిడ్డ స్వస్థ పొంది వెళ్ళాలండి. అది దేవుడు నాకు ఇచ్చిన కృప. హలో వందనాలు అండి. చెప్పండి అయ్యా. నాకు ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. అయ్యా, కాలు చెయ్యి నరాల ప్రాబ్లం వల్ల కాలు చెయ్యి తెచ్చిబద్ధత ఉంటుంది. ఓకే, దేవాని స్తోత్రాలు. మీ దాసుని దర్శించి వాళ్ళకి కాలు చెయ్య ఏదైతే ప్రభా మరి నాయన బాధ ఉందో ప్రార్థిస్తున్నాము, విడిపించండి. వారికి ఉన్న శోధన నుంచి తొలగించండి వేస్తున్నాము. ఆమె దయచేసి నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు 10:30కి మరియు 3 నుంచి 4 గంటల వరకు, మరియు రాత్రి 11 గంటల వరకు మన ప్రోగ్రాలు అవుతున్నాయి. ఈ ప్రోగ్రాం చూపించండి. చనిపోయేటువంటి వాళ్ళకి ఈ ప్రోగ్రాం చూపించండి, వాళ్ళు బతుకుతారు, ప్రభు కార్యం చేస్తారు. లాస్ట్ స్టేజ్లో ఉన్నా పర్వాలేదు, అది క్యాన్సర్ ఇంకోటి అవి కూడా అవి మనకు అవసరం లేదు. వస్తారు, విడుదల అమ్మా అమ్మా అని కూడా వస్తారు. వెళ్ళేటప్పుడు సంచులు గింజలు వేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది యేసయ్య మనకి ఇచ్చిన కృప. దయచేసి పాపం మీ స్నేహితులు కానీ, మీ బంధువులు, మీ రక్తదారులు ఎవరికున్నా ఈ విషయం చెప్పండి, విడుదల పొందుతారు, హ్యాపీగా వెళ్తారు. హల్లెలూయా. హలో 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 అయ్యా, గట్టిగా మాట్లాడండి అయ్యా. అయ్యగారు కడప నుండి మాట్లాడుతున్నాం. అయ్యగారు చెప్పండి. బాబుకి 5 ఏళ్ళ బాబు అప్పటి నుంచి షుగర్. అయ్యగారు ఓకే,
ఎదుగుదల లేదు, ఏదానికన్నా చేస్తున్నామన్నా కూడా ఏది. మీరు మరి టీవీలో చూస్తున్నారా? ఒక పిల్ల పొట్టు ఎంతే ఉంది, నేను 2వ తరగతి చదువుతాను అనుకున్నా, ఆ పిల్ల ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ప్రార్థన చేశాక ఆ ఇన్సులిన్స్ అన్ని మానేసి ఆ పట్టుకున్న పిల్ల మంచిగా ఇప్పుడు నార్మల్గా అయింది, చక్కగా ఫంక్షన్కి వెళ్తుంది. మరి కేర్ హాస్పిటల్లో మరి అలా ట్రీట్మెంట్ తీసుకున్నారు. రోజు టాబ్లెట్లు వేసుకోవాలా, రోజు ఇన్సులిన్, రోజు 4 నుంచి 5 ఇన్సులిన్స్ వేసుకోవాలి కేర్ హాస్పిటల్. అక్కడ కూడా కానీ ఇక్కడ మన దగ్గరే ఈరోజు సూపర్గా హైట్ పెరిగింది. అటువంటి రోగాలు లేకుండా దేవుడు కార్యం చేస్తాడు. కడుపు అయితే 3 పిల్లలు ఉన్న పిల్లలాగా ఉంది కడుపు. ప్రార్థన చేయగానే కడుపు నార్మల్ అయింది. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. వీలుంటే అబ్బాయిని తీసుకుని ఇక్కడికి రండి, ప్రభు ఆ బిడ్డను స్వస్థపరిచింది కాక. ఆమేన్. దయచేసి గమనించండి, మరి ఒక భార్య భర్త ఇక్కడ వాళ్ళది ఢిల్లీ. మరి దయచేసి గమనించండి, వాళ్ళది ఢిల్లీ అండి. వాళ్ళ భార్య భర్త పిల్లలు లేరు. అయితే ఓల్డ్ సిటీలో ఉంటారు వాళ్ళు. మరి ఎంత బాధ అయిపోయిందో చూడండి, వాళ్ళు రోగం వచ్చిందో చూడండి. నా దగ్గరికి వచ్చారు. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. చెప్పండి. నాకు హెల్త్ బాగుంటలేదు సార్. నాకు ఏమైందో చెప్తే బాగుంటుంది. హెల్త్ బాగుంటుంది అంటే మాకేమైనా కళలు వస్తాయా, లేదంటే మేమేమన్నా కూర్చుని దర్శనం చూడాలి? మరి ఆ మాట అంటే అయిపోయేదానికి ఈ బాధలన్నీ అంటే మా స్తోత్రం నాయన. ఎగుమతులు దర్శించి సైతం శోధల నుంచి విడిపించండి. ఆ థైరాయిడ్ సమస్త శోధల నుంచి విడిపించండి ఇస్తున్నాములా. దయచేసి మాట్లాడేటప్పుడు కొద్దిగా అర్థం చేసుకోండి. అందరికీ ఫోన్లు కలవట్లే, ఎంత కష్టపడుతున్నారో. దయచేసి ఫోన్ కలవని బిడ్డలు 4:30కి లైవ్ అయిపోద్దండి. అయిన తర్వాత కూడా చేయండి, మీరు ఏం బాధపడకండి. నేనున్నాను, ఎప్పుడు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తానికి సిద్ధంగా ఉంటాం. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. మానసికంగా స్తోత్రం ఆయన. ఈ కుమారుడు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. సాతానా మానసికంగా అతను ఇబ్బంది కలిగిస్తున్న అపవాది యేసు నామములో నేను గద్దిస్తున్నాను. టాప్ చేస్తున్నాము. ఆమె దయచేసి గమనించండి. మరి లైవ్ కొద్ది సమయం మాత్రమే ఉంది మన మధ్య. కొన్ని సాక్ష్యాలు మనతో. మరి ఈ బిడ్డలో భర్త భార్య ఇద్దరే ఉంటారు ఓల్డ్ సిటీలో. అసలు హాస్పిటల్ చూపించి ఆ వార్తలు అయితేనే తగ్గించట్లేకపోతున్నారు హాస్పిటల్ వాళ్ళు. ఏం చేయడానికి అర్థం కావట్లేదు. కొడుకు లేరు, కూతురు లేరు. ఆయన కూడా వృద్ధుడే, నారాయణ కాలేజీలో చిన్న పని ఏదో చేసుకుంటాడంట, బాతులు కడతాడంట. ఆ బిడ్డ టీవీలో చూసి, వాళ్ళ భార్య టీవీలో చూసి, ఇక నేను చచ్చిపోతానేమో, అయ్యగారి దగ్గరికి వెళ్ళాలంటే అట్లా వచ్చారండి. అప్పుడే మా ఇంటికి వచ్చారు, అన్నం తినిపించి భోజనం చేసి వాంతులు గీంతలు అన్నీ ఆపేసి హ్యాపీగా ఇతను 1 గంట లోపల హ్యాపీగా వెళ్ళిపోయారు ఇంటికి. దయచేసి యేసు ఆశ్చర్యపరు స్వస్థతశాలలో జరిగే అద్భుతాలను మీరు చూసుకుంటూ ఇక్కడికి రండి. దేవుడే మిమ్మల్ని బాగు చేస్తాడు, విడిపిస్తాడు. ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి బలహీనైనా యేసు నామములో తగ్గిపోతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. రండి, టీవీ చూడండి. ఆమేన్. అజ్జరమ్మ అన్నారు. కామరెడ్డి మీది? రెడ్డి దగ్గర అన్నారమ్మా. ఇంతకు ముందు వచ్చారా మీరు? ముందు వచ్చినయ్యా. ఏంటి మీ సమస్య ఏంటి? నాకు కిడ్నీ ప్రాబ్లం అయ్యా. కిడ్నీ బాగా నొచ్చింది. ఇక్కడ వచ్చిపోయిన ఒక్కసారి. అక్కడ పోయినాక మా వాళ్ళు అక్కడ పోతే తగ్గది, మరి నువ్వు హాస్పిటల్ పోదామని మా వాళ్ళు తీసుకుపోయిండ్రు. తీసుకుపోతే ఇక అక్కడ 3 సార్లు చేసేదాకా పోదు, ఇది రాయి పెద్దగా ఉన్నది అన్నారు అయ్య గారు. రాయిలు కిడ్నీలో 3 సార్లు చేయాలన్నారు అయ్యా. 3 సార్లు చేయాలంటే ఆపరేషన్ 3 సార్లు చేయాలన్నారు అయ్యా. 3 సార్లు చేయాలంటే నేను 3 సార్లు చేయించుకోను. మా కొడుకు ఏమన్నాడు, 3 సార్లు కాదు ఒకసారి పోయేటట్టే చేయించుదాము, హైదరాబాద్లో చేస్తారేమో అని అన్నాను నా కొడుకు. అంటే నేనన్నా అదు నాని, ఒకసారి అదు 2 సార్లు రద్దు నాకు. నేను అక్కడ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారా, నేను ఒకసారి పోయొచ్చునా, చూసొచ్చునా, నేను అక్కడనే పోతా, నేను అక్కడనే మంచిగా అవుతారా అని చెప్పి ఎంత నేను ఇంటికి వచ్చిన మా మన్మరాల దగ్గరికి వచ్చిన కామారెడ్డికి. ఆమె దగ్గరికి వచ్చినాక మేము ఇంతకు ముందు ఒకసారి వచ్చిపోయినాం కదా. ఆమె ఏంటనే ఇక నేను బాగా నడలేకుండా బాగా నేను తల్లడ మల్లడ అవుతున్నా. నేను నన్ను చూసి మా మన్మరాలు అయిత నీ ఫోన్ నెంబర్ తీసి ఫోన్ కలిపి, అమ్మ మరి అయ్యగారు నీకు ప్రార్థన చేస్తాడు అని చెప్పింది. అంటే నేను బాగా అవస్థలో ఉన్నాయి. ఏ అయ్యగారే అని అంటే, లేదు మనం ఒకసారి పోలేమా అయ్యగారు అన్నది. అవునా తేతే అని ఇంత నేను నీతో మాట్లాడినా, నువ్వు నాతో మాట్లాడినావు, ప్రార్థన చేసినావు, ఇట్లుందయ్యా నాకు బాగా ఇబ్బంది ఉంది అని అంటే,
సరే నువ్వు నూనె బాటిల్ నీళ్ళ బాటిల్ దగ్గర పెట్టుకో, నేను ప్రార్థన చేస్తున్నాను నువ్వు చెప్పినావు. చెప్పినప్పుడు ఆయనతో నేను ఆడ కూస్తున్నా, మా మన్మరాలు కూడా ఉన్నది, ఆ నీళ్ళకు చేసినావు నూనెకు చేసినావు. వెంటనే మా మన్మరాలు ఫోన్లోనే అయ్యా ఫోన్లోనే ఆయనతో ఆ నీళ్లు చల్లమన్నావు నా మీద చల్లింది, మళ్ళా నూనె రాయమన్నావు రాసింది, మళ్ళీ నీళ్ళు చల్లమన్నావు చల్లింది. నాకు అప్పుడప్పుడే ఎంతన్నా రిలీఫ్ అయింది అయ్యా. నడుములో నొప్పి వాంతులు అంటే నీళ్లు తాగితే నీళ్లు నాకు ఉండేది కాదు. ఇంత మీద లైన్ అయ్యగారు నేను ఇక అప్పటి నుండి నువ్వు ఫోన్లో ప్రార్థన చేసి నుండి నాకు మస్తు తగ్గింపు ఉన్నది అయ్యా. ఇప్పుడు కొంచెం ఉన్నది, అమరి వామిటింగ్స్ వస్తలేవు, కానీ నడుములో కొద్దిగా నొప్పి ఉన్నది, కడుపులో కొంచెం నొప్పి. ఇంత దిన వరకు ఆయాసం 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 ఇక్కడేమో ఇలా పట్టేసినట్టు ఇది నడుములో ఇక్కడ నొప్పిగా ఉంటుంది, కొంచెం 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 ఉంటుంది, అంతగా లేదు నాకు. అక్కడికి పోయి అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటే నాకు మొత్తం ఉండదుగా, నాకు ఏముండదుగా. నా రిపోర్ట్లు మంచి రిపోర్ట్లు వస్తాయిరా, నేను చూపెడతా. రాళ్ళు ఉన్నాయి, 3 సార్లు ఆపరేషన్ ఎందుకు చేస్తారు? రాళ్ళు ఎన్ని రాళ్ళు? రాయి పెద్దగా ఉందట, ఇంకా 3 రాళ్ళు చిన్నగా ఉన్నాయి. అవి వచ్చినాయి ఇంకా ఉన్నాయా? అవి అందులోనే ఉన్నాయి. ఇప్పుడు నీకేమైనా ఇబ్బంది అవుతుందా? టాయిలెట్ ఇబ్బంది అయితే ఏం లేదు కదా, భయపడకండి. ఏం చేస్తారు మీరు? నేను నర్స్ జాబ్ చేస్తాను. నర్సా? ఎక్కడ? నేను కామారెడ్డిలోనే చేస్తాను. అమ్మమ్మకి చాలా ఇబ్బంది అయినప్పుడు, ఆమె వామిటింగ్స్ చేసినప్పుడు నేను మార్నింగ్ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళడం డ్యూటీకి. మళ్ళీ నర్స్ కదా పుడుతూ ఉన్నారు, నైట్ వచ్చిన తర్వాత కూడా ఏమన్నాడు మీ కొడుకు? ఇప్పుడు ఏమంటాడు? మా కొడుకు రౌతు లేకుండా రిపోర్ట్ రావాలి అన్నాడు. వస్తుందని చెప్పింది నేను, కంపల్సరీ వస్తుందని చెప్పింది నేను. ఇప్పుడు నేను మళ్ళీ క్యానింగ్ తీసుకుంటే రిపోర్ట్లో ఏం రాదని. మీ కొడుకు కదా, నీకేం జరిగిందో నాకు తెలుసు, మీ కొడుకు తెలుసా నాకు తెలుసా? నేను ఏసయ్యాను, నన్ను ముట్టిండు, నాకు రాయి లేదు, నాకు నొప్పి లేదు. దేవునికి స్తోత్రంలో అయ్యా నేను బాగా అయిపోయావా? మన వస్తుంటే కూడా రాళ్ళు ఉంటాయి కదా, ఎంత డాక్టర్లు మనం ఇక్కడికి వచ్చిందా, మనం అక్కడికి వెళ్ళినా, మనం వెళ్ళకముందే ప్రార్థన చేయముందే రాళ్ళు కూడా టాయిలెట్లో పడిపోవాల్సిందే. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.